రానున్న రోజులన్నీ పండుగలే, పైగా రైనీ సీజన్ కూడా. ఈ సీజన్కి తగ్గట్టు ప్రసాదాలు, స్నాక్స్ సిరీస్లో భాగంగా ఇవాళ నేను చూపించబోయే రెసిపీ శనగబేడ వడలు. అదేనండి, శనగపప్పు వడలు. చల్లచల్లని వాతావరణానికైనా ప్రసాదానికైనా చిట్పట్లాడే రుచికి ఇవి మంచి ఆరంభం. సరే, ముందుగా వడలు ఎన్ని కావాలో అంత శనగబేళ్ళు తీసుకోవాలి. ఈ గ్లాస్ కొలత ప్రకారం దాదాపుగా ఒక 20 దాకా వడలైతే అవుతాయి. దాన్ని బట్టి పప్పు నానబెట్టుకోవచ్చు. ఈ కప్పు కొలత అనేది 250 గ్రామ్స్, 1/4 కేజీ శనగబేళ్ళు అనమాట. వడ సైజును బట్టి 1, 2 తక్కువైనా అవ్వచ్చు, లేదా ఎక్కువైనా అవ్వచ్చు. మీడియం సైజ్ అయితే ఒక 20 దాకా అయితే అవుతాయి. సరే, తీసుకున్న ఈ శనగబేడల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఒక 2 గంటల దాకా బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా నానిన ఈ పప్పులో నుంచి చిన్న గుప్పెడు పప్పుని కొంచెం పక్కకు తీసుకోవాలి. పప్పులో అక్కడక్కడ కరకరలాడుతూ క్రిస్పీగా ఉండడానికి కొన్ని పక్కకు తీసి ఉంచుకోవాలి. మిగిలినవి మిక్సీ జార్లోకి వేసి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు నీళ్ళు అనేది ఏ మాత్రము పడకుండా వేసుకోవాలి, లేదంటే మెత్తగా జార్ లాగా తయారైపోతుంది. అవసరమైతే 1 లేదా 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. పప్పు తక్కువ ఉన్నట్టయితే చిన్న మిక్సీ జార్లోను, అదే పప్పు ఎక్కువ నానబెట్టుకున్నట్టయితే పెద్ద మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, గ్రైండ్ చేసే ఈ పప్పుని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. సరే, పప్పు మొత్తం గ్రైండ్ చేశాక ఇందాక పక్కన తీసి ఉంచాం కదా, ఈ పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను గ్రైండ్ చేసుకున్న ఈ పిండికి గాను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 4 దాకా లవంగాలు, ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సన్నగా తరిగిన పుదీనా వేసిన వీటన్నిటినీ కూడా పిండిలో కలిసేలా బాగా కలిపేసుకోవాలి. నేను ఒకటి మర్చిపోయాను కదా, పచ్చిమిర్చి ఇక్కడ వేద్దాం. వేసిన ఈ పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, రుచికి సరిపడా. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో సరి చూసుకోవచ్చు. నేనైతే ఒక 3 బాగా కారం ఉన్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. మీరు వాడే ఆ పచ్చిమిర్చి కారాన్ని బట్టి తగినన్ని ఇక్కడ వేసుకోవచ్చు. వడలు బాగా క్రిస్పీగా రావాలి అంటే శనగబేళ్ళలో వాటర్ అనేది ఏ మాత్రము లేకుండా పూర్తిగా వడగట్టిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మన గోధుమ రవ్వ ఎలా ఉంటుంది ఆ విధంగా గ్రైండ్ చేసి, ఆ తర్వాత సేమ్ ఇదే పద్ధతిలో అన్నీ వేశాక ఆ గ్రైండ్ చేసిన పిండి రవ్వలాగా కొంచెం డ్రైగా ఉంటుంది కదా, ఈ విధంగా వడ షేప్ రావాలి అంటే మనం ఇందులో ఉల్లిపాయలు వేసుంటాం కదా, ఆ ఉల్లిపాయల నుండి వాటర్ వచ్చేదాకా బాగా నలిపేసుకోవాలి. ఉల్లిపాయ నుండి వచ్చిన వాటర్తో ఆ డ్రైగా ఉన్న రవ్వ అనేది వడలాగా బైండింగ్ అవుతుంది. అప్పుడు ఆయిల్లో విడిపోకుండా, విరిగిపోకుండా వేగుతుంది. అలా చేసిన వడలు బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇందులో కొంచెం వాటర్ అనేది పడింది కాబట్టి ఈ వడలైతే అంత క్రిస్పీగా అయితే రావండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒకవేళ వాటర్ ఎక్కువై జారుగా అనిపిస్తే ఈ స్టేజ్లో 1 లేదా 2 స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక వడ వేసుకోవాలి. వడ చేతికి అంటుకోకుండా ఉండడానికి అరచేతిని వాటర్తో తడిపిన తర్వాత ఈ విధంగా వడ షేప్లో చేసుకోవాలి. ఈ వడలు మరీ మందంగా ఉండవు, అలాగని మరీ పల్చగాను లేకుండా ఈ మాత్రం కొంచెం మీడియంగా ఉంటాయి. వడ వేసే ముందు ఆయిల్ మాత్రం బాగా హీట్ మీద ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి వడలు. వడ వేయగానే చూడండి, ఈ విధంగా బబుల్స్ వచ్చాయి అంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నట్టు, వడ వేయడానికి రెడీ అయినట్టే. సరే, ఆయిల్ అనేది ఈ విధంగా బాగా వేడి మీద ఉంది అంటే ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవచ్చు. వడలన్నీ నిదానంగా కాకుండా వెంటనే వేసుకోవాలి, అప్పుడే సమ్మంగా వేగుతాయి అన్ని వడలు. ఈ విధంగా వడ వేసే ముందు ఒకవేళ మందంగా అనిపిస్తే చేత్తో సరి చూసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా చూస్తే కాదు, ఒకసారి చేస్తే అర్థమైపోతుంది ఎలా చేయాలి అనేది. కడాయికి సరిపడా వీలైనన్ని వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మరీ బ్రౌన్ కలర్లో కాకుండా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తీసేయాలి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే చాలు, అంతే.